హాయ్ ఫ్రెండ్స్, నా లైఫ్లో నేను ఎన్నో సినిమాలు చూశాను, కొన్నిటికి రివ్యూలు కూడా ఇచ్చాను. కానీ విచిత్రంగా ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాలోని థీమ్ని ఎగ్జాక్ట్గా తీసుకుని ఒక హిట్ సీక్వెల్ తీసిన ఘనత మాత్రం సాజిద్ నడియాడ్ వాలాకే చెందింది. మహేష్ బాబు నటించిన 1 సినిమాని ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. ఆ సినిమా థీమ్ ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసి కుర్చీల్లో కూర్చొనివ్వకుండా చేసి థియేటర్లోంచి పారిపోయేలా చేసింది. అటువంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలోని థీమ్ని తీసుకొని భాగి 4 నిర్మించారు. భాగి 1 వర్షం, భాగి 2 క్షణం, భాగి 3 తడాకా, ఇలా 3 సినిమాలను రీమేక్ చేసిన తర్వాత ఈ సినిమాకి కొంచెం ప్రయోగం చేద్దాం అనుకున్నారో ఏంటో 1 సినిమాలో థీమ్ని అటు ఇటు మార్చి దానికి లవ్ స్టోరీ యాడ్ చేసి కలగా పులగం చేసి జనాల మీదకు వదిలేశారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. హీరో నేవీ ఆఫీసర్ కారు ప్రమాదంలో కోమాలోకి పోయి తిరిగి మళ్ళీ వచ్చి, ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ కారు ప్రమాదం జరిగిన తర్వాత ఆ కారు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుతుంది. ఎదురుగా ట్రైన్ వచ్చేసి గుద్దేస్తుంది. గుద్దిన తర్వాత కూడా మనిషి బతుకున్నాడు, కోమాలోంచి లేచి వచ్చాడంటే నాకు అసలు నమ్మశక్యం కాదు. కోర్స్ ఈ టైగర్ ష్రాఫ్ సినిమాల్లో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఓకే, బాలకృష్ణ సినిమాలో ఇలా జరిగిందిలే అనుకొని మనం ముందుకెళ్దాం. కోమాలోంచి లేచి వచ్చిన హీరోకి తన లవర్ అవంతిగా గుర్తొస్తూ ఉంటుంది. అయితే అతని అన్నయ్య మాత్రం నీకు అసలు లవరే లేదని ఓ అద్భుతమైన ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. హీరో తనకి తానే హెల్యూజినేషన్ ఫీల్ అవుతున్నాడని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, కానీ హీరోకి మాత్రం అతని లవర్ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇలా సినిమా 1-10 నిమిషాలు అయిన తర్వాత మటన్ షాప్ చుట్టూ పెట్రోల్ వేసి నిప్పు అంటించుకొని ఆ లోపల మటన్ కొడుతూ ఎదురుగా హీరో లవ్ చేసిన అమ్మాయి ఫోటోనే పెట్టుకుని దానికి దండేసి విలన్ గాడు ఎంట్రన్స్ ఇస్తాడు. ఇక్కడ ఇంటర్వెల్ పడుతుంది. ఈ మటన్ షాప్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ విలన్ గాడు కనపడ్డు ఎక్కడికో పోతాడు. మళ్ళీ హీరో మెంటల్ టార్చర్ స్టార్ట్ చేస్తాడు. హీరోకి పిచ్చి ఉందా, హీరోకి పిచ్చి లేదా, హీరో ఊహించుకుంటున్నాడా, వాళ్ళ అన్నయ్య క్రియేట్ చేసాడా ఇవన్నీ అని పోలీస్ ఆఫీసర్ కూడా మెంటల్ ఎక్కి తిరుగుతూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ మన సంక్రాంతికి వస్తున్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన ఉపేంద్ర లిమాయే పోషించాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఓ పక్క నిజంగానే అవంతిక ఉందని మనకు తెలుస్తుంది. అప్పటికే ఇంకొక అరగంట సినిమా ఉంటుంది. అలాంటి అవంతికాయే ఇంకొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని విలన్ గాడు లవ్ చేస్తాడు. ఆ అమ్మాయే విలన్ గాడిని లవ్ చేసి వయసు తేడా ఉన్నా పర్వాలేదు నన్ను పెళ్లి చేసుకో, మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ మీనాక్షి చౌదరి జంట అన్నట్టు ఫీల్ అవుతుంది. మనోడు మంచి ఫ్రెష్ అమ్మాయి దొరికింది కదా అని ఓకే అంటాడు. వాడి పేరు చాకో. ఈ చాకో ఎవరో కాదు, సంజయ్ దత్. అయితే పెళ్లి చేసుకుందాం అని ఇలా మొదలెట్టే లోపే విలన్లు వచ్చి హీరోయిన్ కాల్చేస్తారు. ఆ కాల్చేది ఏదో విలన్ గాడిని కూడా కాల్చేసి ఉంటే సగం దరిద్రం వదిలిపోద్ది అనిపిస్తుంది మనకి. కానీ మరి క్లైమాక్స్ ఫైట్ కోసం ఉంచాలని ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ హీరో గాడు హీరోయిన్ ఓ కాలేజీలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ కాలేజీ కుర్రాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ విలన్ గాడి లవర్ లాంటి అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయిని ఎలాగన్నా హీరో నుంచి దూరం చేయడానికి ఈ హెల్యూజినేషన్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసి చాకోగాడు బీభత్సమైన క్రియేటివిటీ చూపిస్తాడు. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోయిన్కి హీరో వేరే అమ్మాయితో ఉన్న ఫోటో చూపిస్తాడు. అది చూసి హీరోయిన్ నేను వెంటనే వాడిని వదిలేసి నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటది. కానీ ఒకసారి కలవాలంటది. కలిసిన వెంటనే హీరోయిన్కి ఒక సిగ్నల్ ఇస్తాడు. అంటే చేతితో సగం లవ్ సింబల్ అతను పెడతాడు, హీరోయిన్ కూడా పెడతాడు. అంటే ట్రస్ట్ మీ అని అర్థం అంట. ఏంటో నాకేం అర్థం కాల. ఈ ట్రస్ట్ మీ గోల్ అయిపోయిన తర్వాత హీరో విలన్ ఇద్దరు చర్చిలో చావచెత కొట్టేసుకుంటారు. ఇక్కడ త్రిబుల్ ఆర్ లాంటి ఒక బీభత్సమైన సీన్ ఉంటుంది. త్రిబుల్ ఆర్లో రామ్ చరణ్ ఎంట్రన్స్ ఎంత కామెడీగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. వేల మంది తలా ఒక్కొక్క కాలేజ్ తొక్కితే లోపల ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. అలాంటి ఘోరమైన సీన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాడు చర్చిలో. 100 మంది గొడ్డలు తీసుకొని హీరో మీద పడతారు. అయినా వాళ్ళందరినీ నెట్టుకొని హీరో వచ్చేసి విలన్తో హోరాహోరీ ఫైట్ చేసి విలన్ చావుకి కారణం అవుతాడు. ఆ తర్వాత మళ్ళీ వెంటనే డిస్కోటెక్లో ఒక సాంగ్ వేసుకొని మధ్యలో కట్ చేసి మళ్ళీ పవిత్రమైన గురుద్వారాలో పెళ్లి చేసుకుంటాడు హీరోయిన్. ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది కనుక టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కనుక సినిమాని చూడగలిగాను. కానీ సినిమా ఘోరంగా ఉంటుంది. 1:40 నిమిషాలు టార్చరు. మెంటల్ ఎక్కిపోతాం మనం. 1 సినిమాని 30 సార్లు ఒకేసారి నాన్ స్టాప్గా వేసి చూపించిన ఫీలింగ్ వస్తుంది మనకి. ట్రైలర్లో సినిమా రిలీజ్ కాకముందు వచ్చిన ఒక ట్రైలర్ ఉంటుంది. బాత్రూంలో కూర్చొని కస నరికేస్తూ ఉంటాడు. ఇంత ఘోరమైన సినిమాని ఎవర్రా తీసింది అని ఆలోచిస్తే కింద ఏ హర్ష అని టైటిల్ పడింది. ఈ మహానుభావుడు ఎవరో కాదు, కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా వేద అనే సినిమాని తీశాడు. ఆ సినిమాలో వైలెన్స్ అదిరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఆ సినిమాలో చూడండి. గిల్లక్కో శివ గిల్లక్కో అన్న సాంగ్ ఉంటుంది. దానిలో సాంగ్లో ఫైట్ని చూపిస్తాడు. ఫెంటాస్టిక్గా ఉంటుంది ఆ ఫైట్ డిజైనింగ్. అటువంటి సినిమాని తీసిన వ్యక్తి గోపీచంద్తో భీమా అనే సినిమా తీశాడు. అది చూడగానే ఏ హర్ష మీద ఉన్న గౌరవం మొత్తం పోతాయి. ఎందుకంటే
అస్సలు సినిమా అంటే ఏంటో తెలియని వ్యక్తులు తీసిన సినిమాలా ఉండదు. ఆడవాళ్ళని అసభ్యంగా చూపిస్తూ, టీచర్ అంటే నడుం మడతలు, బొడ్డు ఇవన్నీ చూపిస్తూ చిరాకు పుట్టిస్తాడు ఆ సినిమాలో. ఆ మహానుభావుడే ఈ సినిమాని తీశాడు. ఈ సినిమాలో కూడా అలాంటి బీభత్స క్రియేటివిటీలు ఉంటాయి. ఓ హోటల్లో కిచెన్లోకి హీరో వెళ్తాడు. అక్కడ ఓ వైపు కూల్ సాంగ్ వస్తూ ఉంటుంది. హీరో ఫైటింగ్లు చేసేస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా కస 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 నరికేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో నటించే నటీనటులందరికీ నాకు తెలిసి ఓ మంచి మటన్ షాప్కి తీసుకెళ్ళి మటన్ కీమా కొట్టడంలో మంచి ట్రైనింగ్ ఇప్పించి ఉంటారు. సినిమాలో అందరూ కత్తులు తీసుకొని అలాగే కస కస నరికేస్తూ ఉంటారు. ఇక విలన్ గాడికి ఓ తమ్ముడు ఉంటాడు పాలో. ఆ పాలోగాడు ఫ్లూట్ లాంటిది ఒకటి పట్టుకొని, అంటే అది ఫ్లూట్ ఆకారంలో ఉండదు, పాము ఆకారంలో ఉంటుంది. దానిలోంచి చిన్న చిన్న విషపు సూదులు వదులుతూ ఉంటాడు. ఇది ఒక పెద్ద క్రియేటివిటీ. చివరికి అలాంటి బిల్డప్ ఇచ్చినోడు 2 కుక్కలకి బలైపోయి ఉరివేయబడి చేస్తాడు. హీరో అన్న ఎందుకంత కష్టపడతాడో, ఆ యాక్టర్ శ్రేయస్ తలపడే ఎందుకు ఇలాంటి పాత్రలు పోషిస్తాడో అర్థం కాదు. అతను మంచి డైరెక్టరు, మంచి కామెడీ సినిమాలు చేసుకోవచ్చు. ఇలాంటి పాత్రలు ఎందుకు చేస్తాడో అర్థం కాదు. ఇక హీరోయిన్గా నటించిన డబల్ యాక్షన్ వేసిన హర్నాథ్ సంధు, అమ్మా ఆవిడ యాక్టింగ్కి ఒక నమస్కారం చెప్పొచ్చు. ఒకసారి నేను అదంటది, ఒకసారి నేను ఇది అంటది, ఒకసారి ఈయన చేసుకుంటాను, ఒకసారి ఆయన చేసుకుంటాను. ఏం అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్లో బీభత్సమైన ఎక్స్పోజింగ్ చేస్తుంది అంటే అది కూడా లేదు సినిమాలో. కంగారు పడిపోయి ట్రైలర్లో ఉన్న చిన్న బికినీ షాట్లు చూసి సినిమా అంతా ఉంటుంది అనుకుంటే ఏమి ఉండదు. పిచ్చెక్కిపోతారు మీరు. ఉన్నంతలో కొంచెం ఎక్స్పోజింగ్ చేయడానికి ట్రై చేసింది అంతే. యాక్టింగ్ విషయంలో ఆమె చాలా వీక్. ఇక సోనం బజ్వా చాలా రోజుల తర్వాత కొంచెం నిడివున్న పాత్ర పోషించింది. ఆ పాత్ర కూడా చిన్న ఎక్స్పోజింగ్ తప్ప ఓ ఫైట్ బాగా చేసింది, అంతకు మించి చేసింది ఏం లేదు. ఇక మన టైగర్ ష్రాఫ్ ఎప్పట్లాగే రొటీన్ నటన ప్రదర్శించాడు. ఆ గెడ్డం, ఆ కలరు, ఆ జూత్తు, ఆ వాలకం ఏంటో. అయితే వాళ్ళ అన్నయ్య సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇల్లంతా చండాలంగా ఉంది, అంట్లు ఏమీ తోమలేదు, ఇల్లంతా గలీజ్గా ఉంది అంటే మన హీరో నా కిచెన్లో విమ్ బార్ అయిపోయింది, అందుకే నేను అంట్లు తోమలేదు అన్నట్టు వాడు మాట్లాడుకుంటున్నట్టు జనాలు స్పీకర్ పక్కకి వెళ్ళి చెవులు పెడితే తప్ప వినపడినట్లు మాట్లాడుతూ ఉంటాడు. సినిమా అంతా ఇదే గోల. ఎందుకో ఆ ఫీలింగ్స్ ఏంటో, పిచ్చి ఎక్కిందో తెలీదు, పిచ్చి తగ్గిందో తెలీదు, అలా ప్రవర్తిస్తూ కేవలం యాక్షన్ సీన్స్కి తప్ప వేరే షాట్లకి ఎందుకు పనికిరాను అన్నట్లు నిరూపించుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇక కొన్ని యాక్షన్ సీన్లు అయితే మరీ బావర్గా ఉంటాయి. ఇనపరాడ్డు ఇచ్చి గుండెల్లో గుచ్చేస్తే పళ్ళతో ఆ ఇనపరాడ్డిని ఆడే పీకేసుకొని ఇంకోటి మెడలోకి దించేస్తాడు. ఆ మెడలోకి దించేస్తే అది మెడ నుంచి అవతలకు వచ్చేస్తుంది. ఇలాంటి యాక్షన్ సీన్లు అన్నీ చూసి పిచ్చెక్కి ఇంటికెళ్ళి జెండు బాబు రాసుకోవాలంటే ఈ సినిమా చూడండి. ఫోటోగ్రఫీ పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ పాటలు, పిచ్చి పిచ్చి అరుపులు ఏమీ కూడా ఆకట్టుకోవు. బాఘీ అన్న పేరుకి కరెక్ట్ నిర్వచనం ఈ సినిమా. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లో సినిమా అవ్వకుండానే పారిపోతారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?